నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయిని, మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే. ఏ నామస్మరణతో సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయో, ఏ నామస్మరణతో సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయో ఆ మహిమాన్విత ఆదిశక్తి రూపమే మహాలక్ష్మి. ఆ తల్లి అభీష్ట సిద్ధి వరప్రదాయిని, దయాసాగరి, పిలిస్తే పలికే దేవత, సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి కొలువైన మరో ప్రసిద్ధ క్షేత్రం గొరవనహళ్లి. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో గొరవనహళ్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలను వీక్షించి తరిద్దాం రండి. దేశంలోనే విఖ్యాతి చెందిన గొరవనహళ్లి శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని మొట్టమొదటిసారిగా తోటదప్ప అనే భక్తుడు నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరం ఈ ఆలయాన్ని కమలమ్మ అనే భక్తురాలు జీర్ణోద్ధరణ చేసినట్టు తెలుస్తోంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే, శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పవిత్ర నామస్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత దివ్య క్షేత్రం గొరవనహళ్లి. దేశంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో విశిష్టమైనదిగా కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖమైన మహాలక్ష్మి ధామంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లీలా విశేషాలతో మహిమాన్వితమైంది. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ క్షేత్ర సందర్శనం ఒక మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక సుగంధ పుష్పాలతో సువాసన భరితంగా అలరారుతున్న ఈ దివ్య ధామం కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, పరవశింపజేసే ఆధ్యాత్మిక సోయగాలు, అంతకు మించి పరిశుభ్రమైన ఆలయ ప్రాంగణం ఈ ఆలయం సొంతం. దేశంలోని వైవిధ్యమైన మహాలక్ష్మి ఆలయంగా పేరుగాంచిన గొరవనహళ్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవటానికి హిందూపురం వరకు వచ్చి, అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు జిల్లా కొరటగెరె గ్రామం వరకు వచ్చి, అక్కడ నుంచి ఏదైనా బస్సు లేదా ఏదైనా వాహనంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ మహిమాన్విత లక్ష్మీధామాన్ని చేరుకునే మార్గం భక్తులకు వైవిధ్యమైన అనుభూతుల్ని సొంతం చేస్తుంది. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉన్న రహదారి మీదుగా సాగే పయనం భక్తులకు కొత్త అనుభూతులను సొంతం చేస్తుంది. మామూలు జనజీవన ప్రపంచానికి దూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్నట్టుగా ఉన్న ఆ పుణ్యస్థలి మానసిక ప్రశాంతతనిచ్చే దివ్య స్థలిగా భక్తుల మదిలో చెదరని ముద్ర వేస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో
అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ఇక్కడ కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చెరువులో నుంచి ఉద్భవించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో అబ్బయ్య అనే పేద భక్తుడు ప్రతిరోజు తన గోవులకు నీరు త్రాగించడానికి ఊరు చివర్న ఉన్న చెరువు గట్టుకు తీసుకెళ్లేవాడట. ఒకరోజు అతడా పనిలో ఉండగా చెరువులో నుంచి ఓ స్త్రీ కంఠం వినిపించిందట. అబ్బయ్య ఆసక్తిగా అటువైపు చూడగా, అబ్బయ్య, నేను నీ ఇంటికి వస్తాను, నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళు అంటూ వినిపించిందట. దానికి అబ్బయ్య ఆ విషయాన్ని తన తల్లిని అడిగి వస్తానని చెప్పి వెళ్లిపోయాడట. ఆ మర్నాడు యథావిధిగా ఆవులకు నీరు త్రాగించడానికి వచ్చినప్పుడు స్త్రీ కంఠం మరలా వినిపించిందట. తాను తన తల్లికి చెప్పడం మర్చిపోయానని చెప్పాడట. ఇలా కొన్ని రోజులు సాగగా ఓ రోజు ఆ స్త్రీ కంఠం తన గుర్తు కోసం చెరువులోని మట్టిని అబ్బయ్య వస్త్రానికి రాసుకోమని ఆదేశించిందట. అబ్బయ్య అలాగే చేసి తన తల్లికి విషయం చెప్పగా తల్లి ఆ స్త్రీని దైవస్వరూపంగా ఆహ్వానించమని చెప్పిందట. అబ్బయ్య అలాగే ఆ స్త్రీని దైవంగా రమ్మని చెప్పాడట. అనంతరం అబ్బయ్య వస్త్రం మీద పద్మాసన స్థిత మహాలక్ష్మి మూర్తి కనిపించిందట. అబ్బయ్య ఆ మూర్తిని తన వెంట తీసుకుని వెళ్లి అమ్మవారికి పూజాధికాలు నిర్వహించాడట. ప్రధానాలయ ప్రాంగణం నిత్యం వేలాది మంది భక్తులతో భక్తిమయంగాను శక్తిమయంగాను అగుపిస్తుంది. అల్లంత దూరం నుంచే ప్రధానాలయ గోపురం భక్తులకు దృశ్యమానమవుతుంది. సప్తవర్ణ శోభితంగా కానవచ్చే ఈ గోపుర శోభ వర్ణనాతీతం. గోపురం మీద అమ్మవారి వివిధ అవతార రూపాలు అందంగా భక్తిని పెంచేవిగా కానవస్తాయి. అలాగే ఇక్కడే శ్రీహరి మూర్తులు కూడా దర్శనమిస్తాయి. గొరవణహళ్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని పూర్వకాలంలో తోటదప్ప అనే భక్తుడు నిర్మించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. అనంతరం జరిగిన పరిణామాలతో శిథిలమైన ఈ ఆలయాన్ని కమలమ్మ అనే భక్తురాలు జీర్ణోద్ధరణ చేసినట్లు తెలుస్తోంది. మహిమాన్విత ఈ దివ్యాలయానికి వచ్చిన భక్తులు శ్రీ మహాలక్ష్మి నామస్మరణమే పరమావధిగా భావిస్తూ అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. వరుసలో నిలబడిన భక్తులు లక్ష్మిని ధ్యానిస్తూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు.